వెల్కమ్ బ్యాక్. బావ సవాల్ చేశాడు, బావ మర్ది ఆ సవాల్ స్వీకరించాడు. మెదక్ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెన్ని ఓట్లు తెచ్చుకుంటారో చూసుకుందామని పరస్పరం సవాల్ విసురుకున్నారు. హరీష్ రావు కేటీఆర్లు మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్న హరీష్ కేటీఆర్ మధ్య ఆసక్తికరమైన సంవాదం నడిచింది. కాంగ్రెస్ తో లేదు పోటీ, బీజేపీతో లేదు పోటీ, కరీంనగర్ పార్లమెంట్ తో ఉన్నది. మనకు పోటీ వరంగల్ పార్లమెంట్ తో ఉన్నది. మెజార్టీ కరీంనగర్ వాళ్ళు ఎక్కువ తెస్తారా, వరంగల్ పార్లమెంట్ వాళ్ళు తెస్తారా, మెదక్ పార్లమెంట్ వాళ్ళు ఎక్కువ పోటీ మెజార్టీ తెస్తారా అన్నది మనకే పోటీ తప్ప ఇవాళ ప్రత్యర్థులు ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. పోటీ మెజార్టీలో పోటీ పడ్డాం. అత్యధిక మెజార్టీ ఇచ్చి మెదక్ జిల్లా గౌరవాన్ని మరింత ఎత్తుకు పెంచి కేసీఆర్ గారికి అత్యధిక మెజార్టీతో బహుమానంగా ఇచ్చే బాధ్యతతోని అందరం ముందుకు కదులుదామని తెలియజేస్తూ, కానీ పెద్దలు హరీష్ రావు గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా ఉన్నా. ఈరోజు పోటీ మనకు కాంగ్రెస్ కు బీజేపీకి లేదు. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ ఉన్నది అంటే ఆ పోటీ మనం ఒకరితో ఒకరు మెజారిటీలు సాధించే విషయంలో పోటీ ఉన్నది తప్ప వేరేది లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, మన పోటీ కరీంనగర్తో వరంగల్తో అన్నారు. నేను కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, నేను మిమ్మల్ని సవాల్ చేస్తా ఉన్నా. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాకంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి రుజువు చేసుకోవాలని చెప్పి ఈ వేదిక మీద ఉండే నాయకులకు, ముందుండే నాయకులకు సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నియోజకవర్గం కంటే ఒక్క ఓటన్న ఎక్కువ తెచ్చుకొని కరీంనగర్ నుంచి తప్పకుండా ముందుంటామనే విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. ఇక మీకు మరి బాబామరుదులు కాదు, నేరుగా ముఖ్యమంత్రి గారితోనే. బాబామరుదులకు ఏం లేదు, అంత మంచిగానే ఉన్నాం కానీ